హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వంకాయ అలానే క్యాప్సికంతో ఒకసారి ఇలా కర్రీ ట్రై చేయండి. ఈ కర్రీ పులిహోర, బిర్యానీ, రైస్, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే అనుకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఈ కర్రీ చేసి పెట్టేయచ్చు ఈజీగా తక్కువ టైంలో. టేస్ట్ కూడా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ క్యాప్సికం కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక 5 నుంచి 6 వరకు, అలానే సగం వెల్లుల్లిపాయను యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్ని దాల్చిన చెక్క ముక్క, దానితో పాటే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. వీటిని ముక్కలు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి మీడియంకి కొంచెం తక్కువ సైజులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిని పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయలు అనేది ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. టైం చాలా సేవ్ అవుతుంది. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే కర్రీ అనేది త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్, అలానే లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అవుతుందండి ఈ టొమాటో పేస్ట్లోంచి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, టొమాటో పేస్ట్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. పెద్దది క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి ఇక్కడ. ఇలా కొంచెం మీడియంకి కొంచెం తక్కువ సైజులోనే ముక్కల్లా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకుని క్యాప్సికమ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యాప్సికమ్ ముక్కల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇక్కడ. అలానే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో అలానే టొమాటో పేస్ట్లో యాడ్ చేసాం కదండి, ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో కొంచెం పచ్చిపాలను యాడ్ చేసుకోండి. ఇది అస్సలు మిస్ చేయకండి. టేస్ట్ అయితే కమ్మగా చాలా బాగుంటుంది. మెయిన్ టేస్ట్ అంతా ఈ పాలతోనే వస్తుందండి కర్రీకి. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వంకాయ క్యాప్సికమ్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.